తమిళనాడు ఏమవుద్దో తెలియదు కానీ మొట్టమొదటిసారి భారీ స్థాయి ఓటింగ్ జరిగింది. నిన్న రాత్రికి అనుకున్నది 69.46% అని. ఇవాళ టోటల్గా అంటే రాత్రి పూట్ల సాధారణంగా ఎన్నికల్లో పద్ధతి ఏంటి, సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అనుకుంటే 5 గంటల దాకా ఆ లోపల ఎంతమంది ఉంటే అంతమంది చేత ఓటేయించాలి. సాధారణంగా ఎన్నికల సంఘం ఏం చేస్తుంటే ఆ రోజు 5 దాకా ఉన్నటువంటి ఓటర్ల టర్న్అవుట్నే అనౌన్స్ చేస్తారు. తర్వాత ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఓట్లు పూర్తయ్యాక పొద్దునకి లెక్కలిస్తుంది, పొద్దునేంటి మధ్యాహ్నానికి. ఇప్పుడు లెక్కేస్తే 72.46%, అంటే రాత్రి నుండి తెల్లారిలోపు 3% మంది ఓట్లు ఎక్స్ట్రా వేశారు. అంటే అంతమంది 3% అంటే ఆషామాషి కాదు. దాదాపు 4-5 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి రాష్ట్రంలో ఏంటి అక్కడ 39 సీట్లు, మనకి ఇక్కడ 4 కోట్ల ఓటర్లు 25 సీట్లే. అక్కడ దగ్గర దగ్గరగా 6-7 కోట్ల జనాభా ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. అలాంటి చోట్లన 72.46%, 3% అంటే దగ్గర దగ్గరగా కోట్లల్లోనే లక్షల్లోనే ఓట్ల కోసం నుంచున్నారు. ఇది అన్నామలై ఇంపాక్ట్. అన్నామలై ఏంటంటే బీజేపీకి ఓటేయమని అడగడమే కాకుండా మీరు ఓటైతే వేయండి ముందు కంపల్సరీగా అన్నటువంటి పిలిపించారు.